ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మాత్రమే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లు ప్రార్థన చేసేటువంటి అలవాటుని మాత్రమే నువ్వు కలిగి ఉన్నావా? లేదా అనుదినము కూడా నువ్వు ప్రార్థించేటువంటి అలవాటు కలిగి ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీకు అయితే మాట్లాడుతున్నారు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అనేకసార్లు మన జీవితాల్లో మనం చేసేటువంటి ప్రార్థన శ్రమ, కష్టము, నష్టము, బాధ, శోధన ఎదురైనప్పుడు మాత్రమే గంటల తరబడి ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన, క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ భక్తి చేసేటువంటి వారముగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, శోధన రాకముందే మీరు ప్రార్థన చేయమని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆనాడు గెత్సెమనే వనములో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకి తెలియజేశాడు, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని. కానీ వారు నిద్రించినటువంటి వారుగా ఉన్నారు. అదే రీతిగా ఒక దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు సింహాలు ఆ యొక్క దానియేలుని ఏమాత్రము కూడా హాని చేయలేకపోయినాయి. అందుకొరకే ఉదయకాల సమయమునే రాజు వచ్చి అడుగుతున్నాడు, అనుదినము నీవు సేవించుచున్నటువంటి జీవము కలిగిన నీ దేవుడైనటువంటి యెహోవానే నిన్ను రక్షించిన దానియేలు అని ఒక రాజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే దానియేలు ఆ సింహబోనులో వేసినప్పుడు ఆ సింహాల గుహలో ఉండి, దేవా నన్ను ఈ యొక్క సమస్య నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినటువంటి వాడిగా అక్కడ కనిపించడం లేదు. కానీ ఇట్టి శాసనం వెల్లడి అయినది అని ఎరిగి ఉండి కూడాను అనుదినము తాను యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఏ రీతిగా ప్రార్థించేవాడో అదే రీతిగా రాజు యొక్క శాసనాన్ని ఎవరైతే ధిక్కరిస్తారో వారు సింహాల బోనులో పడవేయబడతారని శాసనం ఉన్నప్పటికీ కూడా తాను ఏ రీతిగా అనుదినము యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. ఆ యొక్క ప్రార్థన అనుభవం తను ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కష్టదశలో ఉన్నప్పుడు ఆ యొక్క కష్టంలో నుండి, ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు క్షేమముగా విడిపించాడు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఏదో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు మోకరించి దేవుని ఎదుట గంటల తరబడి ప్రార్థన చేస్తూ దేవా నాకు సహాయం చేయవా, దేవా నాకు సహాయం చేయవా, ఈ రీతిగా నువ్వు అడగటం మాత్రమే కాదు, కానీ అనుదినము ఒక దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, శోధనలో ప్రవేశింపకుండానట్లు అదే రీతిగా శోధన వచ్చిన తర్వాత మాత్రమే కాదు, శోధన రాకముందే అనుదినము కూడాను దానియేలు చేసినటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు సింహాల గుహలో నుండి ఏ విధమైనటువంటి హాని జరగకుండా సింహాల నోళ్లను మూయించి క్షేమాన్ని దయచేశాడో అదే రీతిగా దేవుడు నీ జీవితంలో కూడా జరిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.